నమస్తే. నరేంద్ర మోడీ ఈ పేరుకు కొంతమంది ప్రేమిస్తారు, ఈ పేరుకు కొంతమంది ద్వేషిస్తారు. ఏదైనా సరే నరేంద్ర మోడీని విస్మరించేవారు మాత్రం ఉండరు. ఒకప్పుడు అది గుజరాత్కు మాత్రమే పరిమితమైనటువంటి పేరు. అక్కడ మాత్రమే వర్గాలుగా విభజించబడి ఆయనను ప్రేమించేవారు, ఆయనను వ్యతిరేకించేవారు. మెల్లిమెల్లిగా అది దేశమంతా విస్తరించింది. ఆ తర్వాత ఇప్పుడు విశ్వమంతా వ్యాప్తించింది. ఒక్క నరేంద్ర మోడీ పేరు ఇవాళ విశ్వవ్యాప్తమై కూర్చున్నది. ప్రతి ఒక్కరూ అటు నరేంద్ర మోడీకి సంబంధించి పాత వివేకానందుడు నరేంద్రుడు, ఇప్పుడు నరేంద్ర మోడీ కారణ జన్ములుగా కీర్తించబడతారు. ఎంతమంది ఎట్లా ప్రేమిస్తారో, ఒక కారణ జన్ముడిగా కీర్తిస్తారో అంతే వ్యతిరేకించేటువంటి బద్ధ శత్రువులు కూడా ఆయన పేరంటే పొసగనటువంటి వాళ్ళు, ఆయన పేరును విని భయపడేటువంటి వాళ్ళు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 23 సంవత్సరాల క్రితం సరిగ్గా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అక్టోబర్ 7న ఎవరు ఊహించలేదు, ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ఒక పటేల్ను తప్పించడం కోసం ఆ కేశుభాయ్ పటేల్ ప్లేస్లో ఒక నరేంద్ర మోడీ వస్తున్నాడు. ఒక అధిష్టానం అనేటువంటి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మచ్చ అధిష్టానం ఒక దూతను పంపించడము, లేదా అధిష్టానం చెప్పినటువంటి వ్యక్తిని సడన్గా ముఖ్యమంత్రిని పీఠం ఎక్కించడం అనేటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున చర్చలు ఉండేవి. అదే సాంప్రదాయం భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది. ఏ అనుభవం లేనటువంటి వ్యక్తి, ఒక్కసారి వార్డు మెంబర్ కూడా గెలవలేదు, ఒక్కసారి సర్పంచ్ కూడా గెలవలేదు, ఏ అనుభవం లేనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏ ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో కనీసం ఒక్కసారి కూడా పోటీ చేయనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి సీదా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టినటువంటి వ్యవహారాన్ని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. అసలు అతను ఒక వ్యక్తి ఉన్నాడనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. ఆర్ఎస్ఎస్ ప్రచారకగా తన సామాజిక జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి, జీవితమంతా కూడా ఒక సాధువుగా, ఒక సన్యాసిగా మారిపోవాలనుకున్నటువంటి ఒక వ్యక్తి రామకృష్ణ మఠంలోకి వెళితే తను సన్యాసం తీసుకోవాలనుకున్నప్పుడు ఇది నీకు కాదు, నీకు దేవుడు వేరే పని ఇచ్చాడు, నువ్వు చేయాల్సినటువంటి పనులు వేరే ఉన్నాయి, సన్యాసం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, నీ మార్గం వేరే ఉందని ఆర్ఎస్ఎస్ ప్రచారకగా అట్లానే కంటిన్యూ అవుతూ తన జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలను, తనకు సంబంధించినటువంటి పనులన్నింటినీ చేసుకుంటూ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా కూడా మారిపోయారు. వివిధ రాష్ట్రాలకు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉండి పార్టీతో, భారతీయ జనతా పార్టీతో ఆర్గనైజేషనల్ సంబంధాలు మాత్రమే ఉన్నాయి, పార్టీకి అంతర్గతమైనటువంటి వ్యక్తిగా మాత్రమే ఉన్నాడు. అది గుజరాత్లో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ ఎక్కడ ఉన్నా సరే పార్టీలో అంతర్గతం వరకే, ఆ పేరు ఎక్కడ బయటికి తెలిసేటువంటి పరిస్థితులు కూడా లేవు. కానీ ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీగా, సంస్థాగతమైనటువంటి వ్యవహారాలు చూస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కేశుభాయ్ పటేల్ని పార్టీ కచ్ భూకంపమో ఇంకా గుజరాత్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను పట్టించుకున్నప్పుడు, ఆ సందర్భంలో అక్కడ ముఖ్యమంత్రి మార్పు తథ్యమైనప్పుడు అందరి మెదళ్ళలో ఉన్నటువంటి వ్యక్తి, అందరి నోళ్ళలో నాలినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీని పంపినప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అప్పటికి పార్టీలో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా మాత్రమే అందరికీ తెలుసు. సంస్థాగత ప్రధాన కార్యదర్శికి రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది బీజేపీ విధానంలో మొట్టమొదటిసారి ఒక ఆర్ఎస్ఎస్ పూర్తిస్థాయి కార్యకర్తగా, ప్రచారకగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది తొలిసారి. అంతకుముందు అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నప్పటికీ ప్రచారకులు మాత్రం కేవలం సంస్థాగత బాధ్యతలు మాత్రమే నిర్వర్తించిన వారు. తెర ముందుకు రావడం అనేటువంటిది నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే తొలిసారి. అదే మొదలైంది 2001లో మొదలైనటువంటి అప్రతిహాత్ర జైత్రయాత్రగా మారిపోయింది. 2001లో వేసినటువంటి తొలి అడుగు 2001లో వేసినటువంటి తొలి అడుగు ఇవాళ ఇంత దూరం వరకు వచ్చింది. 23 సంవత్సరాల పాటు ఓటమి ఎరగని యోధుడుగా, ప్రతిపక్షంలో కూర్చోలేనటువంటి వ్యక్తిగా,
2001లో సరాసరిగా ఎమ్మెల్యే కూడా కాకుండా, ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయకుండా సరాసరి ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, ఇక భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఆయనకు సంబంధించినటువంటి చరిత్రను చెరిపేటువంటి అవకాశమే లేనటువంటి వ్యక్తిగా గుజరాత్లో ఉన్న అధికార పక్షంలోనే ఉన్నారు, ఆ తర్వాత ఢిల్లీకి వచ్చిన అధికార పక్షంలోనే ఉన్నారు. రేపొద్దున ఆయన రిటైర్ అయినా కూడా 23 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, ఇంకెంతకాలం పాటు అధికారంలో ఉన్నా కూడా ఆయన అధికారం నుంచి మాత్రమే రిటైర్ అవుతారు. ఎక్కడా కూడా ప్రతిపక్షంలో కూర్చోవలసినటువంటి అవసరం కూడా లేనటువంటి వ్యక్తి. అందుకే ఆయనను కారణ జన్ముడు అంటారు. గుజరాత్లో కచ్ భూకంపం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి మార్పు జరిగిన తర్వాత అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇక మాదే గెలుపనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి అప్పటికే గుజరాత్లో కొరకరాని కొయ్యగా భారతీయ జనతా పార్టీ మారుతున్నటువంటి సందర్భంలో ఇటు శంకర్ సింగ్ వాఘేలా రావడం పోవడం, కేశుభాయ్ పటేల్ రాకపోవడం, అందులోనూ నరేంద్ర మోడీ అనేటువంటిది కులాల కుంపట్లు, కులాల సమీకరణాలు ఉండేటువంటి రాజకీయాల్లో నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కులం కూడా బలమైనటువంటిది కాదు. అక్కడ ఉండేటువంటి పటేల్ వర్గాన్ని నెట్టుకు వచ్చి వాళ్ళని కాదని భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయి కాలం కూడా కొనసాగలేడనేటువంటిది అప్పుడున్నటువంటి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితుల యొక్క మనోగతం. కానీ అదంతా పటాపంచలు చేసింది నరేంద్ర మోడీ. ఆ పటాపంచలు చేయడమే కాకుండా ఆ తర్వాత జరిగినటువంటి గుజరాత్ అల్లర్లు ఇవాళ దేశవ్యాప్తంగా ఈ రోజుకి కూడా, ఇప్పటికీ కూడా గుజరాత్ అల్లర్ల గురించే మాట్లాడతారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా తన సొంతంగా గెలిపించినా కూడా, 3 సార్లు ప్రధానమంత్రిగా తన భుజస్కంధాలపై ప్రచారం వేసుకొని గెలిపించినా కూడా ఇప్పటికీ గుజరాత్ అల్లర్ల గురించే మాట్లాడతారు. కానీ దేశానికి కావలసినటువంటి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ను గుజరాత్ అల్లర్ల ద్వారా పంపించడం కూడా చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నది. దేశంలో ఎవరు ఏమిటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఆ రోజే మనకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరి నోర్లలో ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, ఇష్టం లేనటువంటి వాళ్ళు, అభిమానించేటువంటి వాళ్ళు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ద్వేషించేటువంటి వాళ్ళు, ప్రేమించేటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ గురించి చర్చించకుండా ఉండలేరు. ఆయన కంటే అనేక మంది సీనియర్లు దేశంలో నరేంద్ర మోడీని, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఎన్డీఏ కన్వీనర్గా ఉండి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ అడిగేటువంటి పరిస్థితి. గుజరాత్ అల్లర్ల సమయంలో ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏకంగా నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలనేటువంటి ఒత్తిడి తెచ్చినటువంటి సందర్భాలను కూడా దిగమింగుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో ఆర్గనైజేషన్ చూసినటువంటి వ్యక్తిగా అంతకు ముందు ముఖ్యమంత్రి కాకముందు దేశవ్యాప్తంగా అయోధ్య రామమందిరానికి సంబంధించినటువంటి అద్వానీ చేసినటువంటి రథయాత్ర కానీ, అంతకుముందు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జోషి ఉన్నప్పుడు కాశ్మీర్లో చేసినటువంటి తిరంగా ర్యాలీ కానీ, భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమైనటువంటి మార్పులను చూసినటువంటి వ్యక్తి, స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టినటువంటి వ్యక్తి, తొలి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, 3 సార్లు ప్రధానమంత్రిగా అయిన తర్వాత కూడా 3 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రధానమంత్రిగా అయిన తన తల్లి కల్లారా చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం పొందినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఓవైపు ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులను ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అటు ముందు తరాలకు, ఇటు కొత్త తరాలకు తనొక బ్రిడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇక దేశంలో సోషల్ మీడియా కొత్త తరహా ఎన్నికల వ్యవహార శైలిని, ఎన్నికల తీరును పూర్తిస్థాయిగా మార్చేసినటువంటి వ్యక్తి. ప్రచారంలో తనకంటూ ఒక కొత్త పుంతలు తొక్కించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇది అన్ని పార్టీలు కూడా నరేంద్ర మోడీ గెలుపుకు కావాల్సినటువంటి అంశాలను ఏ విధంగా తీసుకుంటాడు, తన టీం ఏ విధంగా ఉంటుంది, తను ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో లేకుండా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇంకా కీలకంగా చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రిగా ఉండి తన కుటుంబానికి, తనకు ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అవినీతి మరక లేనటువంటి వ్యక్తి. 23 సంవత్సరాలు అటు ముఖ్యమంత్రిగా, ఇటు ప్రధానమంత్రిగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. తాను ఒక్క రూపాయి అవినీతి చేయలేదు, తన కుటుంబానికి ఒక్క రూపాయి పోగు చేయలేదు. ఇంతకంటే ఇంకేం కావాలి?
ఇంకేం కావాలి? భారతదేశానికి కావలసినటువంటి నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ ఉన్నాడని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువేం కావాలి? సరే, తనలో లోపాలు లేవా, తనలో ఫెయిల్యూర్స్ లేవా అంటే తను సాధించినటువంటి విజయాల ముందు తను ఫెయిల్యూర్స్ అన్నీ కూడా చిన్నవిగా కనబడుతుంటాయి. ఏవో ఒకటో రెండో జరిగినటువంటి తప్పులలో కూడా తనకున్నటువంటి అవకాశంలో అత్యద్భుతంగా గుజరాత్ మోడల్ అనేటువంటిది ఇప్పటికీ మాట్లాడుతున్నామంటే అర్థం చేసుకోవచ్చు. గుజరాత్ మోడల్ అనేటువంటిది ఇప్పటికీ మాట్లాడుతున్నామంటే అది ఎంత మేరకు దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో, నాయకుల్లో ఈ రోజుకి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు గుజరాత్ మోడల్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అటు ముఖ్యమంత్రిగా అన్నితర సాధ్యమైనటువంటి విషయాలను అమెరికా అయితే గుజరాత్ అల్లర్ల తర్వాత నరేంద్ర మోడీ పాస్పోర్టును కూడా బ్యాన్ చేసి రాకుండా వీసా ఆపేసినటువంటి అమెరికా ఇవాళ అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష భవనం నరేంద్ర మోడీ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అట్లా ఒక ముఖ్యమంత్రిగా తనపై పడినటువంటి మరకలని ఇవాళ విశ్వవ్యాప్తంగా నరేంద్ర మోడీ కోసం ఎదురు చూసేటువంటి దేశాలు, దేశాధినేతల కోసం తయారు చేయబడినటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇతర దేశాల ముందు మోకరిల్లేటువంటి పరిస్థితి నుంచి విశ్వవ్యాప్తంగా విశ్వగురు భారతదేశం అనేటువంటి విధానం, సరికొత్తదనం చూపించినటువంటి వ్యవహారం, అపీజ్మెంట్ పాలిటిక్స్లోకి పోకుండా తన కుటుంబాన్ని ఎక్కడా కూడా రాజకీయాల్లో లేకుండా అవినీతి రహితమైనటువంటి పాలన 23 సంవత్సరాల పాటు అందించగలిగినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. అట్లాంటి నరేంద్ర మోడీకే ఈ రోజున్నటువంటి భారతదేశంలో విదేశీ శక్తుల యొక్క, విదేశీ సిద్ధాంతాల యొక్క మూకలు అనేక చోట్ల కాళ్ళకి అడ్డం పడుతున్నా కూడా ఇప్పటికీ తను చేయదలుచుకున్నటువంటి కీలకమైనటువంటి భారతదేశం చూడగలదా అనేటువంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలను, సాహసమైనటువంటి నిర్ణయాలను చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ నరేంద్ర మోడీ చరిత్రలకెక్కాడు. అందులో 23 సంవత్సరాల పాటు అప్రతిహాతంగా ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి వ్యక్తి, తెర వెనుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ దేశంలో కొత్తగా పుట్టినటువంటి చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు నరేంద్ర మోడీ అంటే తెలియనటువంటి వ్యక్తి లేడు అంటే ఆశ్చర్యం లేదు. ప్రపంచ దేశాలలో కూడా ఇవాళ భారత్ అంటే నరేంద్ర మోడీ అనేటువంటి విధంగా చర్చించుకునేట్టుగా తన రాజకీయ శిక్షణను చేసినటువంటి వ్యక్తి, తన రాజకీయమైనటువంటి పలుకుబడిని ఉపయోగించినటువంటి వ్యక్తి, కొత్త విదేశీ విధానము, స్వదేశంలో కూడా అవినీతి రహితమైనటువంటి కొత్త ప్రభుత్వ పరిపాలన అందించినటువంటి వ్యక్తి. ఇంకొకటి 23 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు అధికారికంగా. 23 సంవత్సరాలలో నరేంద్ర మోడీ అటు ముఖ్యమంత్రిగా, ఇటు ప్రధానమంత్రిగా దేశం కోసం ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఏ ఒక్కరోజు కూడా తన కుటుంబంతో గడపడం కోసం తనకు ఈ అధికారిక కార్యక్రమాలను, పరిపాలనను పక్కకు పెట్టలేదు. కేవలం తన పుట్టినరోజు నాడు అమ్మ ఆశీర్వాదం కోసం, తల్లి ఆశీర్వాదం కోసం మాత్రమే గుజరాత్ వెళ్ళినటువంటి వ్యక్తి. అక్కడ కూడా ఆ రోజు కూడా అధికారికమైనటువంటి కార్యక్రమాలను పెట్టుకొని వెళ్ళినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇంత నిబద్ధత, ఇంత నిజాయితీ ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఉండలేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా ఉండదు. మరి ఇంకెంతకాలం అధికారంలో ఉంటాడు, ఇంకెంతకాలం ప్రధానమంత్రి పీఠంలో ఉంటాడు, తన రాజకీయ జీవితాన్ని ఎప్పుడు రిటైర్ చేస్తాడనేటువంటిది అది ఆయన చేతుల్లో ఉన్నా కూడా వరుసగా 23 సంవత్సరాల చరిత్రను, తన చుట్టూ భారతదేశాన్ని, తర్వాత తన చుట్టూ ప్రపంచ రాజకీయాలను తిప్పుకొని చరిత్ర లిఖించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ.